ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి 79వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు ఈ వర్గాలన్నీ కూడా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన 79వ జన్మదినం సందర్భంగా ఒక్కసారి ఆయన ఈ జాతి కోసం చేసిన సేవల్ని మననం చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు 1980 ప్రాంతంలో మేము ఆయన అనుచరులుగా చిన్నపిల్లలు ఆయన అనుచరులుగా ఉన్నప్పుడు ఈ విజయవాడ నగరంలో విపరీతమైనటువంటి రౌడీజం ఉండేది, రాక్షసత్వం ఉండేది. ఆనాడు పోలీసు వ్యవస్థ కూడా ఆ రౌడీజానికి ఒక అడుగు ముందుకెళ్ళడానికి భయపడే పరిస్థితులు. అలాంటి స్థితిలో మహిళలకు అండగా, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి ఒకే ఒక్క నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కూడా కాల 80లో మొట్టమొదటిసారి కార్పొరేటర్ అయ్యాడు. జైల్లో నుంచి నామినేషన్ వేస్తే, ఒక తప్పుడు కేసులో జైల్లో పెడితే జైల్లో నుంచి నామినేషన్ వేస్తే అద్భుతమైన మెజార్టీ. తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో, ఈ విజయవాడ నగరంలో ఏ ఆడపిల్ల మీద దాడి జరిగినా, ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినా, ఆడపిల్లని ఏడిపించినా, ఆ రోజు విజయవాడ అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో చుట్టుపక్కల జిల్లాల నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి విజయవాడకి వలస వచ్చేవాళ్ళు పనుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం. అలాంటి వాళ్ళ దగ్గర రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళు కొన్ని పార్టీల ముసుగులో. అలాంటి రౌడీ మామూలు వసూలు చేసిన దానికి ఆ బక్క జీవులకి అండగా రంగా గారు చేసిన పోరాటం మా కళ్ళల్లో ఇప్పటికీ మెదులుతూ ఉంది. ఆయన కులాలకి, మతాలకి అతీతంగా ఏ వ్యక్తి అయినా సరే, బలహీన వర్గాలు లేదంటే ఒక బలహీనుడంటే అతనికి అండగా నిలబడి ఎంత పెద్ద వ్యవస్థనైనా. ఒకసారి ఇదే ప్రాంతంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉండేది, అప్పుడు అన్నపూర్ణ థియేటర్ పక్క సందులో. మా చిన్నప్పుడు మురళీధరన్ అని ఒక నేవీకి చెందినటువంటి ఒక ఆర్మీ ఆఫీసరు, ఆర్మీ జవాను విజయవాడ, అతనికి కొంచెం మైండ్ స్థిమితం లేకుండా సెలవు పెట్టి విజయవాడ వస్తే అతన్ని ఒక తప్పుడు కేసులో అతన్ని ఒక సోల్జర్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి చంపేశారు. ప్రభుత్వం మొత్తం ఏకమైంది ఆ రోజు అతన్ని కాపాడటానికి, ఆ పోలీసులను కాపాడటానికి. కానీ రంగా గారు ఒక్క ఎదురొడ్డి నిలిచి అతన్ని, మన భాష కాదు మురళీధరంది, ఈ రాష్ట్రం చెందినవాడు కాదు, తెలుగోడు కాదు, కాపు కాదు, కమ్మ కాదు, లేదంటే బీసీ కాదు, ఎస్సీ కాదు, మైనార్టీ కాదు, ఎక్కడో కేరళకు చెందినటువంటి. అంటే ఎందుకు చెప్తున్నాను, అలాంటి ఉదాహరణ 100 చెప్తాను నేను. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక బలహీనుడు జోలికి ఎంత పెద్ద వ్యవస్థ వచ్చినా ఆ వ్యవస్థని, ప్రభుత్వాన్ని మొత్తం ఎదిరించి నిరాహార దీక్ష చేసి ఆ బాధిత వాళ్ళందరికీ, నిందితులకి కఠినంగా శిక్షలు పడేటట్టు చేశాడు. ఆ బాధితులకి న్యాయం చేస్తే నేవీ నుంచి, ఢిల్లీ నుంచి, వాళ్ళ హైకమాండ్ నుంచి అధికారులు వచ్చి ఆ సంబంధిత వాళ్ళని చర్యలు తీసుకున్నారు. అలాగే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగిన, ఆడపిల్లల్ని ఏడిపించిన, రౌడీజం చేసిన ఈ కృష్ణలంక ప్రాంతం, సింగనగర్ ప్రాంతం మొత్తం మాస్ ఉండేది. ఎక్కడెక్కడి నుంచో, తూర్పు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి పనుల మీద, వ్యాపారాల మీద వచ్చిన వాళ్ళు, కుటుంబాలని పెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ అండగా నిలబడింది వంగవీటి మోహన్ రంగ గారు. అందుకనే ఇవాళ ప్రజల గుండెల్లో ఆయన 40 సంవత్సరాల పైన అయినా చనిపోయి ఈ రోజుకి కూడా వేల విగ్రహాలు పెట్టి ఆ మహానుభావుడిని కొనియాడుతున్నారంటే అది వంగవీటి మోహన్ రంగన్నని ఆయన అనుచరులుగా మేము గర్వపడతాం. మేము ఇవాళ మా ధైర్యం వంగవీటి మోహన్ రంగ పేరు. ఇవాళ ఎంత పెద్ద వ్యవస్థనైనా ఢీ కొడటానికి ముందుకొచ్చే విధంగా ఆయన దీంట్లోనే ముందుకెళ్తాం. ఈరోజు ఇక్కడ ఆ మహానుభావుడు నిరాహార దీక్ష చేస్తూ ఉన్న సమయంలో దుర్మార్గులు చంపిస్తున్నటువంటి ఇదే రోడ్డు మీద ఆయన విగ్రహాన్ని, అదే నిరాహార దీక్షలో ఉన్నటువంటి కూర్చున్నటువంటి విగ్రహాన్ని, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి విగ్రహాన్ని ఇక్కడ మా ఫ్రెండ్ సర్కిల్, అలాగే వంగవీటి
రాధారంగ మిత్రమండలి మరి మేము ఆయన అనుచరులుగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. రంగా గారు ఎప్పుడు ఈ విగ్రహాన్ని చూసినా ఆయన గుర్తు రావాలి. ఆయన ఈ నగరానికి చేసినటువంటి, ఈ రాష్ట్రానికి చేసినటువంటి, తెలుగు జాతికి చేసినటువంటి సేవలు రంగా గారి ఫోటో చూస్తే, రంగా గారి విగ్రహాన్ని చూస్తే గుర్తు రావాలనే ఇక్కడ పెడతా ఉన్నాం. కాబట్టి ఇవాళ జూలై 4వ తారీఖు రంగా గారి 79వ జయంతి. ఈ సందర్భంగా ఇక్కడ శంకుస్థాపన చేశాం. రేపు డిసెంబర్ 26 నాటికి, ఆయన వర్ధంతి నాటికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులతో ఇక్కడ ఒక సభను కూడా ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని ఖచ్చితంగా రంగా గారి ఆశయ సాధనలో అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. పేద బడుగు బలహీన మహిళలకి అండగా ఉంటామని తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు.